నేను ఒక యోగి ఆత్మకథ పుస్తకం 2003 చివరిలో చదువుతున్నా అన్నమాట. చదివినప్పుడు అందులో మరి ఒక సెంటెన్స్ ఉంది. ఎప్పుడైతే పరమహంస యోగానంద వేరే ఊరికి వెళ్ళారో, అక్కడ 2 శరీరాల యోగిని కలిశారో, ఆయన ఒక శరీరంతో వచ్చి ఆయన రైల్వే స్టేషన్ పికప్ చేసుకుని ఇంటి అడ్రస్ అలా వెళ్ళండి అని చెప్పారు. అలా వెళ్ళారు. వెళ్ళేసరికి చూసరికి ఇంట్లో ఆయన మెడిటేషన్ చేస్తున్నారు. ఇదేంటబ్బా అలా ఇలా మెడిటేషన్ చేస్తున్నారు వాళ్ళ శిష్యులను అడిగారు, మిగతా వాళ్ళని అడిగినప్పుడు మరి ఈయన ఎంతసేపు నుంచి కూర్చున్నా, పొద్దునుంచి అలానే ధ్యానంలో కూర్చున్నా అన్నారు. మరి నన్ను రైల్వే స్టేషన్ తీసుకొచ్చింది ఎవరు? నన్ను రైల్వే స్టేషన్ నుంచి తీసుకొచ్చి సగం దాకా ఇంటి అడ్రస్ అంతా తీసుకొచ్చి చూపించింది ఎవరు? ఓకేనా? అంటే ఏంటి, ఇతనే కదా 2 శరీరాలతో ఉన్నారని అర్థమైపోయింది ఆయనకి. ఎప్పుడైతే అర్థమైందో అప్పుడు ఒక సెంటెన్స్ చెప్పారన్నమాట. ఆయన ఎలా ధ్యానంలో కూర్చున్నారంటే, ఎంత చిరునవ్వుతో ధ్యానంలో కూర్చున్నారంటే అనుకుంటూ ఒక రాస్తూ ఒక సెంటెన్స్ చెప్పారన్నమాట. పరమ గురువులు ఎప్పుడు బ్రహ్మానందంతో సదా రమిస్తూ ఉంటారు కదా అని ఒక చిన్న సెంటెన్స్ అంతే. ఓకే, ఆ సెంటెన్స్ ని 2003లో నేను అనుకున్నా, అబ్బా మనం ఆ స్థితికి ఎప్పుడు వెళ్తామో అనుకున్నాను. సో ఇప్పుడు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బదులు జ్యూసే తీసుకున్నాను అనమాట. నేను ఈ నవరాత్రికి కంప్లీట్గా ఫ్రూట్స్ జ్యూసెస్తో ఉందాం అనుకున్నా. ఫ్రూట్స్ కానీ ఫ్రూట్ జ్యూసెస్తో ఉందాం అనుకున్నా నేనైతే. సో జ్యూస్ తాగేటప్పుడు కొంచెం జ్యూస్ తాగుతుంటే ఆనందం. అంటే యాక్చువల్గా నేను ఒక నెల రోజుల నుంచి జ్యూస్ పైన ఉన్నాను అనుకోండి. క్లాప్స్ కొడితే కొట్టొచ్చా. సో ఎంత ఆనందం అంటే, ఒక సిప్ తాగుతున్నాను జ్యూస్, అంతే ఆ బ్రహ్మానంద స్థితిలో అలా ఉండిపోతున్నాను కొంతసేపు వరకు. లేదు మళ్ళీ జ్యూస్ తాగాలి, కంప్లీట్ చేద్దాం, మళ్ళీ ఇంకో సిప్ తాగాను. తాగిన తర్వాత ఈ గ్లాస్ కూడా పట్టుకుని, అంటే ఆనందం ఎంత అనిపిస్తుంది అంటే ఆ గ్లాస్ పక్కన పెట్టి ఆనందంలో ఉందాం అనిపిస్తుంది కొంతసేపు. సరే అని ఆ గ్లాస్ కూడా పక్కన పెట్టి కంప్లీట్ ఆనందంలో ఉన్నాను. అంటే అంతకుముందు గ్లాస్ పట్టుకునే ఉన్నాను, మెయింటైన్ బ్యాలెన్స్ చేయడం కూడా వచ్చు, కానీ ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు ఆ గ్లాస్ పక్కన పెట్టి కూడా ఆనందాన్ని అనుభవించడం. అంటే ఆనందాన్ని అనంతమైన ఆనందం వచ్చినప్పుడు అసలు ఏమి చేయబుద్ధి కాదు. అది ఫస్ట్ లో కొత్తలో. తర్వాత నాకు వచ్చిన ఆనందం అందరికీ పంచాలని, అందరికి చెప్పాలని అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు చెప్తున్నా మీ గురించి. అందుకే క్లాసులు తీసుకోవడం స్టార్ట్ అవుతుంది. ఒక 2 సంవత్సరాలు మాత్రం కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆనందం అనంతమైన ఆనందం వస్తే ఇంకేం చేయాల్సింది, అన్ని వచ్చేసిన అన్ని పొందిన ఆనందం ఉంది కదా, ఏం చేయకపోతే అలా ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ వస్తుంది.